ప్రజల నుంచి ఎందుకు వస్తుంది వేల వ్యతిరేకత? మంది నిస్రాయిలు ఇప్పుడు ఇల్లు పోగొట్టుకున్న వాళ్ళు కోట్ల కేసులు నడుస్తూ ఉన్నాయి. ఉన్నాయి 100, 200, 300 కేసులు లేదు, ఉన్నాయి. వేల కేసులు ఉన్నాయి హైకోర్ట్ ఆఫ్ గుజరాత్లో. అది మాట్లాడరు. ఇక్కడ ఇప్పుడు మూసి ప్రక్షాళన కాకుంటే భవిష్యత్తులో నష్టమా లాభమా? ఫస్ట్ ఫేజ్ చేసి చూడండి. ప్రక్షాళన అవుతా ప్రక్షాళన చేయాల్సిందే కానీ ప్రక్షాళనకు ఒక సిస్టమ్ ఉంటుంది. ముందు తీయాలి, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి బఫర్ జోన్ ఏంటి, FTL ఏంటి చూడాలి. అట్లా కాకుండా ముందే ఇల్లు కూల్చివేత మొదలెట్టారు కదా. అది ప్రచారం మాత్రమే చేశారు కదా, మీరు ఇల్లు కూల్చారు కదా. ఏదైతే ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయిందో మూసి నదిలో ఇల్లు కట్టుకుంటే ఎవడు పాపం అది. నేను అదే అంటున్నాను, అంటే ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్ళినట్టు కూల్చినోడికి వాడిని ఇల్లు లేని వాడి కింద చేయలే కదా మనం. ప్రభుత్వ పరంగా ఇచ్చారనుకోండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తూ ఉన్నాం. 80% ఇష్టంగా పోతున్నారు. అది కాదండి మహేష్ కుమార్ గౌడ్ గారు, మీరు దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఒకటి, ఇప్పుడు ఖమ్మంలో కూడా మొన్న ఇల్లు కూల్చారు, కొన్ని 10-1200 ఇల్లు కూల్చి 700 మందికి పట్టాలు ఇచ్చారు. కూల్చి పట్టాలు ఇవ్వడం ఏంటండి? వాళ్ళకి అక్కడ అకామిడేషన్ చేసావు, వాళ్ళకి సర్ది ఏదో చేయొచ్చు కదా. అది మీ ప్రభుత్వం మీద మీ మీద వ్యతిరేకత రాలేదా? నేను కూడా రాలేదా మీ మీద? దాంట్లో నేను కూడా డీటెయిల్గా ఎంక్వైరీ చేశాము. అక్కడ ఎక్కడ తప్పిదం జరుగుతుందో తెలుసుకున్నాము. దాంట్లో కొంత ప్రభుత్వ భూమి ఇముడున్నది. అవును, వాళ్ళు అక్కడ నుంచి నిరాశ్రలు కాకుండానే వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. వాళ్ళు కూడా సంతోషంగా ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ స్థలంలో ఉన్నట్టు ఇల్లు తొలగించినారు. అన్ని కూల్చేశారు. ఇప్పుడు మూసి కూడా మూసి ప్రక్షాళన అన్నది మనకి హైదరాబాద్కి చాలా అవసరం, భవిష్యత్ తరాలకి అవసరమే, కానీ అది ప్రాసెస్ ప్రకారం వెళ్ళట్లేదు. లేదు, చాలా తప్పింది. విమర్శలు సోషల్ మీడియాలో పెట్టుకొని చేస్తూ ఉన్నారు. మీరు రండి, మనం కెమెరా తీసుకుని వెళ్దాం, మూసి ఫస్ట్ ఫేజ్ చూసేద్దాం. ఖచ్చితంగా మూసి ప్రక్షాళన జరుపుతారా? సాబర్మతి లాగా మనది వైడ్ అండ్ రివర్ కాదు, చిన్నది, చాలా చోట్ల కుదించుకుపోయినది. కొన్ని చోట్ల 3 ఫేజ్లో కొంత సుందరీకరణ చేసుకుని గార్డెనింగ్ చేసుకోవడం. మహాత్మా గాంధీ పెడతంటే జాతిపితను మనం గౌరవించుకుంటామంటే వద్దంటారు. అక్కడ ఒక పెద్ద అపార్ట్మెంట్ కూల్చి అక్కడ జాతిపిత విగ్రహం పెడతామంటే ఎలా అండి? అపార్ట్మెంట్ ఏడగట్టారు ఒకసారి చూసుకోవాలి. మూసీకి చాలా దూరంలో ఉంది. లేదు, చాలా ఉన్నాయి కదా, ఇంకా బఫర్ జోన్ లో ఉంది. కూడా ప్రైవేట్ ల్యాండ్ తొలగించట్లేదు. అంత గుడ్డిగా పోదు ప్రభుత్వం. వీళ్ళు చెప్తున్న సంఖ్య తప్పుడు సంఖ్య. మహేష్ కుమార్ అంతమంది ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎఫెక్ట్ అయిన ప్రతి వానికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాము. రైట్, మీరు హైడ్రా తెచ్చారు, హైడ్రాని ఒకరు బూచిగా చూస్తున్నారు, మీరేమో అది పెద్ద వ్యవస్థగా చెప్తున్నారు. ఎందుకంటే నార్సింగి ఏరియాలో నేను ఒకటి చూశాను, ఒక పెద్ద బిల్డింగ్, అక్కడ ఆందోళనలు కూడా చేశారు విపక్షాలు. కరెక్ట్గా అది మూసిలో కట్టి ఉంది. ఆ బిల్డింగ్ చాలా పెద్దది, దాని జోలికి వెళ్ళట్లేదు. నేను కూడా దాని మీద ఇంకొకటి ఎక్కడ రాశాను, బట్ అది లెక్కలు తీశారు. అది బఫర్ జోన్ బయట ఉందనే మాట చెప్తాను. నాకు కూడా మీలాగే మొదటి సైడ్ అనుమానం వచ్చి ముఖ్యమంత్రి గారికి నేరుగా చెప్పినాను. అది మళ్ళీ సర్వే చేశారు, మళ్ళీ చూశారు. బఫర్ జోన్ కొంతమంది కాలేజెస్, కొంతమంది యూనివర్సిటీస్ ఏదున్నా అవన్నీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా చాలా మంది వాటి జోలికి వెళ్ళట్లేదు. హైదరాబాద్ స్కూళ్ళు కాలేజెస్ ఉన్నాయి, తర్వాత పోతామని చెప్పారు, అది వెళ్ళట్లేదు. నిరుపేదల ఇల్లు కొన్ని నా దృష్టికి వచ్చినాయి చెప్తున్నాను మీకు. ప్రైవేటు భూముల్ని కూడా బఫర్ జోన్లో ఉంది, శిఖంలో ఉంది అంటూ బేరసారాలు చేస్తున్నారు నాయకులు. ప్రతి వ్యవస్థలో లోపాలు ఉంటాయి, కొంత దొంగలు ఉంటారు. ప్రతి వ్యవస్థలో ఒక 5% దోపిడీదారు దొంగలు ఉంటారు. వాళ్ళ హైకోర్టు 100కి 5గురిని మనం పరిమాణికంగా తీసుకోలేము. హైదరాబాద్లో బ్రాడర్ వేగా ఆలోచిస్తే హైదరాబాద్ ఎవరికి ఇబ్బంది వల్ల? పోయిన 10 ఏళ్ల కాలం రాజరికం చేసినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళకి తీసేయాలని ప్రభుత్వ భూముల్లో, చెరువుల్లో, శిఖం భూముల్లో దర్జాగా బిల్డింగ్ లేపేసి